పవర్ కార్పొరేషన్ 38,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. పిఎన్బి 11,500 కోట్ల రూపాయలు ఇచ్చింది అనుకుంటా. నబార్డు అదర్స్ కలిపి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చాయి. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇండియన్ సిటిజన్స్ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పెట్టుకున్నారు. ఆ కాళేశ్వరం నుంచి కమిషన్ల రూపంలో సైఫన్ ఆఫ్ చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని, ఇది దేశంలోనే అతి పెద్ద స్కాము అని, ఇది దేశం అంతా గమనించాల్సిన విషయము అని కొట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మేము కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఇక్కడ గవర్నర్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైనా చేయండి మ్యామ్ అని ఇక్కడ అడగడం జరిగింది. ఏది చేయకపోతే సిబిఐ దగ్గరికి ఢిల్లీ వరకు వెళ్ళటం జరిగింది. సిబిఐని కూడా కోరడం జరిగింది, కాగును కూడా కోరడం జరిగింది. ఆఖరికి పార్లమెంట్ మార్చ్ కూడా చేసి అరెస్ట్ కూడా అయ్యాం మేము కాళేశ్వరం కరప్షను దేశం దృష్టికి తీసుకురావడానికి. ఆ రోజుల్లో మెగా కృష్ణారెడ్డి మేనేజ్ చేసిన మీడియా హౌసులన్నీ ఏమన్నారు, మేమేదో చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని చేస్తున్నాం అన్నట్టు, అసలు అక్కడ విషయమే లేదు అన్నట్టు మమ్మల్ని తీసిపడేశారు కదా. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు? ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలకి? మేడిగడ్డ దసికిపోయింది, పంప్ హౌస్లు మునిగిపోతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని ఘోరాలు చూడాలో ఈ ప్రాజెక్ట్, ఇంకెన్ని ఘోరాలు చూపిస్తుందో మనకి. ఇంక ఇదేది సరిపోదు అన్నట్టు అడిషనల్గా ఇక 3వ టీఎంసీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక